నమస్కారం. వీన్యూస్కి స్వాగతం. పదవిలో ఉన్నా లేకపోయినా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి నిరూపితమైంది. ఒక పేద చిన్నారి గుండెకు ప్రాణం పోసి ఆ కుటుంబంలో వెలుగులు నింపారు మన స్పీకర్ గారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలం చీడుగుమ్మల గ్రామానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి షేక్ వహీదా బేగం గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుంది. పాప గుండెలో రంధ్రం ఉండటంతో ఆపరేషన్ కు సుమారు 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైజాగ్ వైద్యులు తెలిపారు. అయితే చేతిలో చిల్లిగవ్వలేని ఆ నిరుపేద కుటుంబానికి అంత డబ్బు ఖర్చు చేసే స్తోమత లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని స్థానిక నాయకులు కామిరెడ్డి గోవింద్, షేక్ అజీనులు ఆదుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఈ విషయాన్ని స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాల పద్మావతి గారి దృష్టికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చిన్నారి వాహిదాను వెంటనే తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు పంపించారు. అక్కడి డాక్టర్లతో స్పీకర్ గారు స్వయంగా ఫోన్లో మాట్లాడి పాపకు స్పెషల్ కేర్ తీసుకోవాలని, ఉచితంగా ఆపరేషన్ చేయాలని సూచించారు. స్పీకర్ గారి చొరవతో ఆపరేషన్ విజయవంతమైంది. చిన్నారి వహీదా ఇప్పుడు క్షేమంగా ఇంటికి చేరుకుంది. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన అయ్యన్న పాత్రుడు గారికి, పద్మావతి గారికి ఆ కుటుంబం కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. ఫస్ట్ నుంచి వైజాగ్ అది తిప్పాను సార్. ప్రాబ్లం గుండెల్లో చిన్న వాల్ వచ్చిందని అన్నారు. అది వచ్చిందని అంటే వైజాగ్ వెళ్ళాం సార్. వైజాగ్ వెళ్తే ఒక 5 లక్షలు అడిగారు. మాలో ఏమీ స్తోమత లేదు. తర్వాత లేక మా అజ్జీని కాడికి, మా గోవింద తమ్ముడి కాడికి వెళ్ళాను. ఏం చేస్తారు తమ్ముడు, నా ఇద్దరు కలిపి నా బిడ్డనే అడిగాను. అడిగితే అక్క మా స్తోమత అయిన వరకు చేస్తాము అన్నారు. తర్వాత అక్క మన తాతాజీ గారికి వెళ్దాము అని అన్నారు. సరే తమ్ముడు ఇద్దరం వెళ్దాం పదండి అని ముగ్గురు కలిసి వెళ్ళాం సార్. అప్పుడు తాతాజీ గారు నేను సాయం చేస్తానని చెప్పారు. ఆ పద్మావతి గారు, తాతాజీ గారు నాకు సాయం చేశారు. చేసి నన్ను తిరుపతి పంపించారు. నా బిడ్డకి తిరుపతిలోనే ఆపరేషన్ చేశారు. నా బిడ్డ నా ఇంటికి వచ్చింది. హాస్పిటల్ పేరు పద్మావతి, గుండె ఆపరేషన్ చిన్నపిల్లలతో. కానీ వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళు కూడా నీ సార్ బాగా చెప్పారు చేసామని అన్నారు. ఇది మట్టుగా ఆయన ధన్యవాదాలు. ఈ రోజు కామిరెడ్డి గోవిందు మరియు ఇతర నాయకులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. మన స్పీకర్ గారి మంచి మనసు వల్లే ఈ రోజు ఆ పాప ఆరోగ్యంగా ఉందని వారు కొనియాడారు. పాప పేరు బేగం, వైసీబీ బేగం. ఈ అమ్మాయికి 15-20 రోజుల క్రితం వాళ్ళ అమ్మగారు వచ్చి, బాబు ఇలా పాపకు బాగోలేదని వైజాగ్లో చూపిస్తే హార్ట్ కంప్లైంట్ ఉందని వైజాగ్లో చెప్పారంట డాక్టర్లు. చెప్తే నా ముస్లిం పెద్ద అజీని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. వస్తే అమ్మ ఏంటి ప్రాబ్లం అంటే పలానా రిపోర్ట్స్ పట్టుకుని ఇలా వస్తే వెంటనే అయితే అమ్మ ఏమీ లేని వాళ్ళు ఏ రోజు కూలెడితే ఆ రోజుకి వెళ్ళడం తప్పించి ఇంకొక రకంగా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అయితే ఇలా బాబు మేము చేయించుకోలేము, మా పాప మా చేతి దాటిపోతుందని అంటే, అమ్మ మీరేం బాధపడకండి, స్పీకర్ గారి దృష్టికి, పద్మమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి అయ్యన్నపాత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పి ఇలా రమ్మని ఆ రోజు స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళంటే స్పీకర్ గారి దృష్టిలో చెప్పడం జరిగింది. జరిగితే వెంటనే స్పీకర్ గారు వెంటనే చారి గారు సార్ లెటర్ కొట్టించి వెంటనే లెటర్ ఇచ్చి కాకుండా వెంటనే తిరుపతి ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి వెంటనే నేను అమ్మాయిని పంపిస్తున్నాను, ఇమ్మీడియట్గా పాపకు ఆరోగ్య విషయంలో ఎటు ప్రాబ్లంతో హార్ట్ ప్రాబ్లం ఉంది, దాని మీద స్పందించమని ఫోన్ చేయగానే వెంటనే స్పందించారు. వెంటనే పంపించండి సార్ అని వెంటనే మరుసటి రోజు వెంటనే పంపించాం. వెంటనే స్పందించి ఫ్రీగా రూపాయి కూడా ఖర్చులు తీసుకోకుండా ఫ్రీగా వైద్యం చేసి ఈరోజు ఈ పాప హార్ట్ ఆపరేషన్ చేసి ఈరోజు ఇంటికి చక్కగా వచ్చి హ్యాపీగా ఈరోజు ఉన్నదంటే మోహన్బాబు అయ్యన్నపాత్రి దయ వల్ల. అంతేకాదు వైజాగ్లో 5 లక్షల రూపాయలు అడిగారు, మేము కట్టుకోలేమని ఆ రోజు సందర్భం అంటే ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు ఇంటికి వచ్చింది. అంతేకాక పద్మమ్మ గారు అయ్యన్నపాత్రి గారికి కూడా డైలీ వెళ్ళి ఆ పాప ఎలా ఉందో డైలీ చూడండి, అలాగే ఇక్కడ డైలీ క్లీన్ చేయించాలి, డ్రెస్సింగ్ కూడా చేయించండి అంటే అన్నీ ఇక్కడ హాస్పిటల్ కూడా మాట్లాడి డ్రెస్సింగ్ కూడా చేయించడం. ఇక్కడ అన్ని రకాల డైలీ కూడా వచ్చి మేడం గారు ఫాలో అవుతున్నారు. పద్మమ్మ గారు ఫోన్ చేసి రోజు వెళ్ళారా ఈ రోజు లేరంటే యూత్ కమిటీ కుర్రోళ్ళు అందరం కూడా వచ్చి ఈరోజు డైలీ వస్తున్నాం. ఈ రోజు కూడా వచ్చి యథావిధిగా ఇప్పుడు ఇలా ఈరోజు వచ్చాం. మేము చీడుగుమ్మల గ్రామం ముస్లిమ్స్ పెద్దనండి. నేను
ఇలా మా బాసాబాయి గారు అలా పాపకి బాగోలేదు. బాగోపోతే వైజాగ్ తీసుకెళ్ళాము. వైజాగ్ పిల్లల హాస్పిటల్ తీసుకెళ్తే గుండెలోని కొంచెం చిల్లు పడ్డది, కన్నం పడ్డది, ఆపరేషన్ చేయాలా, 5 లక్షల పైన డబ్బులు అవుతాయని అన్నారు. అంటే మాకు వీళ్ళు కొంచెం పేదవాళ్ళు ఆటోళ్ళు, వీళ్ళంత డబ్బులు ఇచ్చుకోలేక ఏం చేయాలో తోసక మేము మా ఎమ్మెల్యే అయ్యనపాత్రి గారి దగ్గరికి గోవింద్ గారి ద్వారా, మా చీడిగోన గోవింద్ గారి ద్వారా మేము కలిసామండి. కలిస్తే వెంటనే ఆయన స్పందించి ఇమ్మీడియట్లీ లెటర్ రాసి, తిరుపతి పలానా చిన్నపిల్ల హాస్పిటల్ ఉంది, నేను ఫోన్ చేసి చెప్తానని మా కళ్ళ ముందే ఫోన్ చేసి, డాక్టర్ గారికి ఫోన్ చేసి, ఇలా మా చీడిగోనలో బాసా గారు వాళ్ళ పాపకి బాగోలేదండి, గుండెలో ఇలాగ ఆపరేషన్ చేయాలన్నారు, గుండెకి కన్నం పడ్డదన్నారు, ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలంట, వాళ్ళు పంపిస్తానని చెప్పి తిరుపతి చిన్నపిల్ల హాస్పిటల్ పంపించి ఇమీడియట్లీ ఆపరేషన్ చేశారండి. అయ్యంపాత్రి గారికి, పద్మా మేడం గారికి మేము రుణపడి ఉంటాం. మా చీడిగోన బాయ్, ముస్లిం బాయ్లు అందరూ రుణపడి ఉంటాం. ఇలాగే మాకు వెంటనే సహకరించేందుకు, పాప కూడా ఆరోగ్యంగా ఉందండి. ఈ మా ఆయన అయ్యంపాత్రి గారు చేసిన మంచి మేము చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు విలేకరులకు వచ్చి మేము ఇలా చెప్పుకుంటున్నామండి. అందరికీ ధన్యవాదాలండి. అస్సలాము అలైకుం. మరిన్ని నర్సీపట్నం వార్తల కోసం చూస్తూనే ఉండండి వి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.